గుంటూరు జిల్లా తెనాలిలో చైన్ స్నాచింగ్ ముఠా హల్చల్ చేసింది. మహిళ మెడలో బంగారపు చైన్ ని బలవంతంగా తెంపుకుని పరారయ్యారు చైన్ స్నాచింగ్ గ్యాంగ్. తెనాలి ప్రాంతంతో పాటు బాపట్ల, వేమూరు ప్రాంతాల్లో కూడా నిందితులు చైన్ స్నాచింగ్ కి పాల్పడినట్టు గుర్తించారు పోలీసులు. సీసీ కెమెరాలు, సాంకేతిక పరిజ్ఞానంతో కేసును ఛేదించామన్నారు గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్. నిందితుల నుంచి 16 లక్షలు, 12,000 నగదుతో పాటు 162 గ్రాముల బంగారం, 5 బైక్లు స్వాధీనం చేసుకున్నారు. తెనాలి సబ్ డివిజన్ లిమిట్స్లో 2024-2025 జరిగిన స్నాచింగ్ కేసెస్ నుంచి ఒక స్నాచింగ్ గ్యాంగ్ని మనం అరెస్ట్ చేయడం జరిగింది. ఈ స్నాచింగ్ గ్యాంగ్ అనేది ఫర్ ద 2023 ఆల్మోస్ట్ జూన్ నుంచి ఫంక్షనింగ్ స్టార్ట్ అయింది. కొన్ని అటెంప్ట్స్ చేశారు, కానీ టోటల్ చేసిన అఫెన్స్ 5 స్నాచింగ్, ఒక థెఫ్ట్, 2 బైక్ అఫెన్స్, టోటల్ 8 అఫెన్స్ ఇన్వాల్వ్ అయ్యారు. దీంట్లో మనకి వేమూరులో రీసెంట్ టైమ్స్లో ఒక స్నాచింగ్ జరిగింది. దాంట్లో ఒక చిన్న క్లూ, అది కూడా మెయిన్ సీసీటీవీ కెమెరా ద్వారానే చిన్న క్లూ దొరికింది. వేమూరు జరిగిన ఆ క్లూ నుంచి మనము ఈ గ్యాంగ్ని మనం ఐడెంటిఫై చేయడం జరిగింది. దీంట్లో సాయి మాధవ్, పాతర్లంక సాయి మాధవ్ అనే వ్యక్తి, తర్వాత అమర్తలూరి నాని, షేక్ మక్బుల్, మొహమ్మద్ సమీర్, హనుమంత్ నాయక్, సయ్యద్ కరీముల్లా, షేక్ బరవలి అని చెప్పేసి 7 మెంబర్స్ గ్యాంగ్ని మేము అరెస్ట్ చేశాము.